మా ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చేసిన టాప్ 5 వరస్ట్ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 5 లో రాబిన్ ఉతప్ప 2009-10 సీజన్స్ లో ఆర్సీబీకి ఆడాడు. తర్వాత కేకేఆర్ టీమ్ లో స్టార్ బ్యాటర్ లాగా మారిపోయాడు. 2014 కేకేఆర్ టైటిల్ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. నెంబర్ 4 శివన్ దూబే 2019 లో ఆర్సీబీకి ఆడాడు, కానీ ప్రాపర్ రోల్ బ్యాకింగ్ ఇవ్వకుండా రిలీజ్ చేశారు. తర్వాత సిఎస్కే లోకి వచ్చి ఫినిషర్ గా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండియన్ పవర్ హిట్టర్స్ లో ఒకడు. నెంబర్ 3 కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ ని ఆర్సీబీ తోనే స్టార్ట్ చేశాడు, కానీ ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వకుండానే రిలీజ్ చేశారు. తర్వాత ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ లోకి వచ్చాడో అప్పుడే ఒక బిగ్ స్టార్ లాగా మారిపోయాడు. ఇప్పుడు రాహుల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది తన కన్సిస్టెన్సీ. నెంబర్ 2 షేన్ వాట్సన్ 2017 లో ఆర్సీబీ లో ఉన్నాడు, కానీ తర్వాత సీజన్ లో రిలీజ్ చేశారు. తర్వాత సిఎస్కే లోకి వెళ్లి కీ ఆల్రౌండర్ లాగా మారిపోయాడు. ఆ 2018 ఫైనల్ లో కొట్టిన మ్యాచ్ విన్నింగ్ సెంచరీ అయితే ఎప్పటికీ మర్చిపోలేం. నెంబర్ 1 ఎవరో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ నెంబర్ 1 ఎవరంటే యుజ్వేంద్ర చహల్. ఆర్సీబీ బౌలింగ్ బ్యాక్ బోన్ లాగా చాలా ఇయర్స్ ఆడాడు, కానీ 2022 మెగా ఆక్షన్ కి ముందు రిటైన్ చేయలేదు. తర్వాత ఆర్ఆర్ లోకి వెళ్లి పర్పుల్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ లో కూడా తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో విన్స్ అందించాడు. ఇప్పటికీ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ ఎక్స్పర్ట్ చెప్పేది ఒకటే, చాహల్ ని అనవసరంగా వదిలేశారని. అండ్ నెక్స్ట్ మీకు ఏ టీం మీద వీడియో కావాలో కామెంట్ చేయండి.